మామిడికాయ తురుము పచ్చడి అయితే అయిపోయింది అండి. ఎవరికైనా నచ్చితే వీడియో కనుక ఒక్కసారి ఇలా ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క మామిడికాయ ఉన్నా కానీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏం కర్రీస్ లేకున్నా కానీ తినబుద్ధి కానప్పుడు ఒక్క మామిడికాయ ఉన్నా కానీ ఇలా తురుము పచ్చడి అప్పటికప్పుడు ఒక 5 minutesలో చేసేసుకున్నామంటే కడుపు నిండా తినచ్చు. మనకైతే అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను, లేదు అంటే కొంచెం ఎక్కువసేపు ఉన్నా మాడిపోతుంది. ఇప్పుడు మనమైతే పక్కకి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇదే బౌల్లో నేను రైస్ కలిపి చూపిస్తాను, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇదిగోండి, అదే బౌల్లో మామిడికాయ తురుములో రైస్ అయితే వేసి కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. రైస్ కూడా వేడిగా ఉంది. ఇందాకనే చేసినాను రైస్. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ తురుము పచ్చడి ప్రాసెస్ అనేది ఫుల్ వీడియో చేసి పెడుతున్నాను. ఒక్కసారి లింక్ ఓపెన్ చేసి అయితే చూసేయండి.